తీసుకురాచి తీసుకెళ్ళమంటే పుస్తకాలు లేక ఇక్కడ వచ్చాను సార్. ఆ పరిస్థితి నేను పుస్తకాలు లేక. ఏ ఊరు మీది? మాది కోలమతి మండలం, కోలమతి కమరేపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. 2024 సంవత్సరంలో మెరుగైన వైద్యం అందాలే. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామానికి చెందిన ఛాత్రబైన శిరీష, తండ్రి పేరు రాములు. ఇది పరిస్థితి. హాస్పిటల్ పోదామంటే డబ్బులు లేని పరిస్థితి. మరి ఈ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరుగుతుందో చూద్దాం. జై హో భారత్. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? బిడ్డ మంచిగా ఉండాలి, ఆమె గురించి చూస్తాను నేను. నా భార్య లేదు, నా భార్య లేదు, అన్ని విధాలు నేను చూసుకున్నాను సార్ నా బిడ్డకు. వైద్యం కోసం సార్. ఇలాంటి పరిస్థితి, మెరుగైన వైద్యం అందక దిక్కు దీము లేక పేద ప్రజల పరిస్థితి. మరి ప్రభుత్వం ఆదుకోవాలి. ఇలాంటి ఇక్కడ అంటే మీ వాళ్ళ సపోర్ట్ చేసే వాళ్ళు మద్దతుగా ఎవరైనా లేరు సార్. నాకు మద్దతు ఇవ్వలేదు. నేను హాస్పిటల్ తీసుకుపోతే 200 రూపాయలు లేదు. అట్లా వాళ్ళు ఉన్నటువంటి బాగుంది సార్. అట్లా దానికి పోతే దానికి ఉస్మాని తీసుకోమన్నారు. బస్ కిరాయిలు లేక మళ్ళీ ఇక్కడ ఒక పిల్లగానికి చెప్తే ఆయన ఒక్కనే పంపించాను. ఉస్మానియా పోదామంటే బస్ కిరాయి లేక బంగారు తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్దామంటే బస్ కిరాయి లేని పరిస్థితి. బాగా ఎందుకంటే నా బిడ్డ బాగుండాలని అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళిన సిద్దిపేట నుండి హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ నుంచి ఒంటిమామలు తీసుకెళ్తే అక్కడ తీసుకుపోతే వాళ్ళు మళ్ళీ ఒంటిమామలో వారం ఉన్నాక మళ్ళీ అందుకే రాసేస్తారు ఉస్మానియాకి. ఇక డబ్బులు లేవు సార్ నా దగ్గర. ఏం లేక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను సార్. బస్ కిరాయిలు కూడా లేవు తీసుకెళ్ళమంటే. ఆరోగ్యం బాగాలేదు. ఎప్పటి నుండి? 6 నెలల క్రితం. 6 నెలలు. మరి ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? నాన్న చూసుకుంటుంది. నాన్న. మీ అమ్మ? అమ్మ లేదు, చనిపోయింది. ఎప్పుడు చనిపోయింది? 2 సంవత్సరాలు అవుతుంది. మీకు పెళ్ళయిందని అని తెలిసింది. పెళ్ళయిందా? అయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మీ భర్త పేరేంటి? నరేష్. నరేషా? ఏ ఊరు? నిర్దొడ్డి. మరి ఎందుకు మీ భర్త ఎందుకు లేడు మీ దగ్గర? హాస్పిటల్లో జాయిన్ చేసినాక నాన్ననే చూసుకోండు. హాస్పిటల్ ఇచ్చి పెట్టిపోయిండు. బంగారం డబ్బులకి ఇట్లా ఏమైనా ఇచ్చిండ్రా? పెళ్లికి నాన్న ఇచ్చిండు. బంగారం పెట్టిండు, డబ్బులు ఇచ్చిండు చేతి. ఎన్ని? 2 తులాలు బంగారం. 1,30,000 ఇచ్చిండు. 1,30,000 డబ్బులు ఇచ్చిండు. మరి ఇచ్చిన తర్వాత డబ్బులు బంగారం ఏమైంది? బంగారం నెలకి అమ్ముకుండు. అది కుదపెట్టుకులో అమ్ముకులో తెలివి తీసుకొని నా భర్త నన్ను వదిలిపోయిండు. అతని మీద ఏదన్నా ఒక చర్య తీసుకొని నన్ను బతికించండి. మా అమ్మ కూడా లేదు సార్. మా అమ్మ 2 సంవత్సరాలు అయితే చనిపోయి మా నాన్ననే చూసుకుంటుండు. వాళ్ళు ఇంతవరకు మొత్తానికి ఏం పెట్టలే, ఏం చూపించలేదు సార్. మళ్ళీ మీరే మాకు ఏదన్నా ఒక సహాయం చేయాలి. చూద్దాం మరి కుటుంబానికి ఎలాంటి సపోర్ట్, మద్దతు, ఎలాంటి వైద్యం అందుతుందో. సరైన వైద్యం అందిస్తే ఎప్పటికి బతికినన్ని రోజులు మేము రుణపడి ఉంటామని చేతులెత్తి మొక్కుతున్న రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో చూద్దాం. జై హో భారత్, సత్యమేవ జయతే. జై భారత రాజ్యాంగం, జై భీమ్, జై పెరియార్. సార్ మా బిడ్డ కూతురు మంచిగా సంతోషం సార్. కంత దూరం పోయి హాస్పిటల్ బస్ కిరాయి లేక రిటర్న్ వచ్చాను సార్. నా కూతురు చూపెట్టుకున్నామని లేకుండా సార్. బస్ కిరాయి మందం కూడా లేవు సార్ నాకు.